దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నారా? ఉన్నవాళ్ళు చెప్పండి, దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుకు స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. ఈ మాటలు వింటున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో నా వందనాలు. 6 వారాలు ఉపవాస ప్రార్థన మనం పెట్టుకున్నాం. అంటే 40 రోజులు, 6 శుక్రవారాలు వస్తుంది. ఈ 6 శుక్రవారాల్లో 5 వారాలు అయిపోయాయి. ఇంకా కేవలం ఒకే ఒక్క వారం ఉంది. ఆ వారం రేపు వచ్చే శుక్రవారం 3వ తేదీతో ముగిస్తుంది. అంటే మనకు తెలియకుండానే 5 వారాలు దేవుని సన్నిధిలో మనం గడిపేసాం. 6వ వారం ఇంకొక వారం మన ముందర ఉంది. ఈ వారం కూడా దేవుడు మనలందరినీ ఇదే విధంగా ఐకమత్యముతో, సహవాసముతో దేవుడు ముందుకు నడిపించునుగాక. ప్రతిరోజు మీకు వాక్యం చెప్తున్నాను, ప్రతిరోజు దేవుని మాటలు మనం వింటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాట నేను మీకు చెప్పాలని నేను అనుకుంటున్నా. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తుతులకు పాత్రుడా, ఆరాధ్య దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మరొక దినానికి మేము వచ్చాము తండ్రి. 5 వారాలు గడిచిపోయింది, ఇంకొక వారం మా ముందర ఉంది ప్రభువా. ఈ వారాన్ని కూడా చక్కగా మీరు జరిగించి మహిమ తెచ్చుకోండి నాయన. ఇదిగో ఈ పూట నీ వాక్యం కొరకు ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. నీ లేఖనము సెలవిస్తున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నదని. అలాగా ఆశతో వచ్చిన నీ బిడ్డల యొక్క ఆశను తీర్చండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి అవసరాల చేత ఉన్నారో, ఏమైతే నీ బిడ్డలకు కావాలో మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ చూద్దాం. ఒక మాటని మనం చదువుకుందాం. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పినటువంటి ఒక మాట. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఉన్న వాళ్ళందరూ గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం వినాలి. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన ఒక సత్యాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక అద్భుతమైన ఒక సత్యం. ఏంటి ఆ సత్యం అంటే, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు అని మాట్లాడుతున్నాడు. వినాలి. బాహ్య పురుషుడు అనగా పైకి కనిపించేవాడు. ఆంతర్య పురుషుడు అనగా పైకి కనిపించడు. ఇతను ఎక్కడుంటాడు? లోపల ఉంటాడు. వినాలి. ప్రతి మనిషికి బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఇద్దరు ఉంటారు. ఉదాహరణకి నన్నెత్తుకోండి. పైకి బాహ్య పురుషుడు ఒకలా ఉంటాడు, లోపల ఉన్న ఆంతర్య పురుషుడు మరోలా ఉంటాడు. నేను మాత్రమే కాదండోయ్, ఈ ప్రపంచంలో ఏ మనిషిని ఎత్తుకున్నా సరే పైకి ఒకలా, లోపల మరోలా ఉంటారు. అదే పౌలు అంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, బలపరచబడుతున్నాడు. వినాలి. ఇప్పుడు మనిషి పైకి ఒకలా ఉంటాడు,
మనకు కంటికి కనిపించేటట్టు కంటికి కనిపించకుండా లోపల మరోలా ఉంటాడు. ఈ మాటని మీరు నమ్ముతారా? నిజమా కాదా? కాదా? ఇప్పుడు మనుషులందరూ ముందర ఉన్నాం కాబట్టి, మనుషులందరూ కంటి ముందర మనం కనబడుతున్నాం కాబట్టి ఒకలా మనం ఉంటాం. మరి మనుషులు లేనప్పుడు మన ఒరిజినాలిటీ ఇంకొకలా ఉంటుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పైకి కనిపిస్తున్నది వాస్తవమా, నిజమా, లేదా లోపల ఉన్నది నిజమా? అర్థం కాలేదా? ఇప్పుడు పైకి కనిపిస్తున్నది నిజం అంటారా, లేకపోతే లోపల ఉన్నది నిజం అంటారా? సూపర్, భలే చెప్పారు. పైకి కనిపించేది ఏది కూడా నిజం కాదు. చాలామంది అంటూ ఉంటారు, మనం కంటితో చూడాలా, ఆ తర్వాతే నమ్మాలా కదా. నువ్వు చూసి అడుగు, చూసి పట్టుకో అంటే చూసేదంతా నిజమా? పైకి కనిపిస్తున్నదంతా నిజమా? ఎంత మాత్రం నిజం కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. సముద్రం కాడికి మనం ఎప్పుడైనా పోవాలనుకుంటే, మీరు ఎప్పుడైనా పోవాలనుకుంటే ఎప్పుడు పోవాలంటే సూర్యుడు పుట్టేటప్పుడు పోవాలా. సముద్రం కాడికి మనం ఎప్పుడైనా పోవాలంటే సూర్యోదయమంటలా సూర్యుడు పుట్టేటప్పుడు పోవాలా. అప్పుడు సముద్రంలో నుంచి సూర్యుడు బయటకు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తాడు కదా. కాదా? ఇప్పుడు చెప్పండి, నిజంగా సూర్యుడు సముద్రంలో నుంచి బయటకు వస్తున్నాడా లేదా? బయటకు వస్తాడా? రాడు. కానీ మన కన్ను ఎట్ట కనబడుతుంది? ఆ సముద్రములో నుంచి బయటికి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది, కనిపిస్తుంది కాదా. ఇంకొక మాట చెప్పనా, కొండలు చూస్తాం మనం అప్పుడప్పుడు. కొండలు, పెద్ద పెద్ద కొండలు, దూరం నుంచి చూడండి, కొండ నున్నంగా ఉంటుంది కదా. కదా, నున్నంగా ఎవరో చెక్కినట్టు కదా, ఎవరో మలిచినట్టు నున్నంగా ఉంటుంది. అదే కొండ నువ్వు దగ్గరకు పోయి చూస్తే గతుకులు, చెట్లు, ముళ్ళు, గందరగోళం. అరే, అదే కొండను మన కంటితో దూరం నుంచి చూస్తే ఒకలా ఉంది, అదే కొండను దగ్గర పోయి చూస్తే ఇంకోలా ఉంది. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? పైకి కనిపించేది అంతా, కంటికి కనిపించేదంతా అది వాస్తవం కాదు, అది నిజం కాదు. నిజం ఏంది, వాస్తవం ఏంది, ఏది నిజం? నేను పెట్టుకున్న ఈ అంశానికి పేరు ఏది నిజం అంటే, బయటికి కనిపించేది కాదు. చెప్పండి, లోపల ఉండేదే నిజం. మీకు అర్థమయ్యేదానికి ఇంకొక చిన్న ఉదాహరణ. నాన్న వినండి. ఇదిగో, ఇది బైబిల్, నా దగ్గర ఉన్న బైబిల్. ఇది బైబిల్, నా దగ్గర ఉన్న బైబిల్. రైట్ కదా, అవునా కదా? రైట్. దీన్ని నేను ఇప్పుడు 2 భాగాలు చేస్తున్నా. ఇదిగో, లోపల ఉండే బైబిల్ ఇది పైకి కనిపించే బైబిల్ ఇది. ఇప్పుడు చెప్పండి, వీటిలో నిజమేది అంటే ఒరిజినల్ ఏది, నిజం కానిది ఏది? కుడి చేతిలోదా, ఎడం చేతిలోదా? ఇది ఒరిజినల్. ఇది ఎక్కడుండింది? లోపల ఉండింది. దేని లోపల? ఇదిగో దీని లోపల ఉండింది కదా, దీని లోపల ఉండింది. కానీ ఈ అట్ట మనకు ఉన్నా లేకపోయినా ఏది నిజం, ఏది ఒరిజినల్? ఇదిగో లోపల ఉండే ఈ బైబిలే ఒరిజినల్. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమవుతుంది కాదు. పైకి కనిపించేటివన్నీ నిజాలు కాదు. మహేష్ పైకి కనిపిస్తున్నాడు, అది నిజం కాదు. కరుణాకర్ పైకి కనిపిస్తున్నాడు, అది నిజం కాదు. ప్రిన్స్ ఉన్నారు, ఇక్కడున్నారు, మీరు అందరూ ఉన్నారు, మీరందరూ పైకి కనిపించేది నిజం కాదు. ఏది నిజం? లోపల ఉండేది నిజం. నేను అంటాను, ఆ లోపల ఉండేవాడు లేదా లోపల ఉండే వ్యక్తి అప్పుడప్పుడు బయటకు వస్తాడు. చెప్పండి, ఎప్పుడెప్పుడు? వింటున్నారా?
మాట్లాడితే కదా. ఎప్పుడెప్పుడు, అప్పుడప్పుడు అంటే ఎప్పుడెప్పుడు అంటే లోపల ఉండే ఒరిజినల్ ఆ వ్యక్తి ఎలాంటి వాడో అప్పుడప్పుడు బయటకు వస్తాడు. అప్పుడప్పుడు అంటే ఎప్పుడెప్పుడు. కొన్నిసార్లు మనకు బాధ వచ్చినప్పుడు లోపల ఉండేవాడు బయటకు వచ్చేస్తాడు. కొన్నిసార్లు మనకు ఏడుపు వచ్చినప్పుడు కూడా లోపల ఉండేవాడు బయటకు వచ్చేస్తాడు. కొన్నిసార్లు మనకు ఎక్కువ సంతోషం వచ్చినా కానీ లోపల ఉండేవాడు బయటకు వచ్చేస్తాడు కదా. అంటే మనం భావోద్రేకానికి కనుక గురి అయ్యామనుకో, ఫుల్గా భావోద్రేకానికి కనుక గురి అయ్యామనుకో, అప్పుడు లోపల ఉండేవాడు బయటకు వచ్చేస్తాడు. నేను అదే అంటాను, పైకి కనిపిస్తున్నటువంటి బాహ్య పురుషుడు నిజం కాదు. కొన్నిసార్లు మనకు బాగా కోపం వచ్చేసినప్పుడు ఎవరికంటే వాళ్ళ మీద మనం ఒక మాట డైలాగ్ వాడుతూ ఉంటాం. ఏంటా డైలాగ్ అంటే, ఇదిగో నన్ను రెచ్చగొట్టబాకండి, నేను అసలే ఇది చెప్పురా, నేను అసలే మంచోడిని కాదు, మనమే చెప్పుకుంటాం. అంటే ఆ మంచోడిని కాదు అనే ఆ మాట లోపల పురుషునికి సంబంధించిందా, బయట పురుషునికి సంబంధించిందా? లోపల ఉన్న పురుషునికే సంబంధించినది. అందుకే నేను అంటాను, ఏది నిజం అంటే పైకి కనిపించేది ఏది కూడా నిజం కాదు. ఆ మధ్యన మా సిస్టర్కి పెళ్లి చూపులు జరిగింది. తను చాలా పెద్దోడు, చాలా పొడవు, బట్టపుర్రి. సడన్గా చూసి ఇష్టపడిపోయిందంట, చేసుకుంటాననేసింది. ఓడి దేనికో ఒకసారి కిందకి అట్ట వంగినాడు, అప్పుడు చూసింది ఇక్కడ ప్లాట్ఫామ్. అప్పటికి మాట్లాడేసుకున్నారు, అన్నీ వాళ్ళు బంధువులు వచ్చేస్తున్నారు, మాట్లాడేసుకున్నారు. అప్పుడు మళ్ళీ తిరుక్కునేసింది, అమ్మ నాకు వద్దనే వద్దు, ఓడు ఎట్టటోడు, ఓడు బాగా అట్ట అని ఏడిసి మరి దాన్ని క్యాన్సిల్ చేసుకునేందులే. అంత పరిస్థితి ఎందుకు అసలు? చూస్తే ఇదంతా మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో, ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాం, ఒక వ్యక్తిని మనం వివాహం ఆడుతున్నాం అంటే పైకి చూస్తున్నారేమో, అది చూసేదంతా ఒరిజినల్ కాదు. చెప్పరా మామ, ఒరిజినల్ ఎక్కడ ఉంటుందిరా? లోపల ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుంది? అప్పుడప్పుడు. చెప్పండి, ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు అనగా కాదు, మనం ఎక్కువగా భావోద్రేకానికి గురి అవ్వాలా. భావోద్రేకం అంటే సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, ఏడుపు కావచ్చు. అలాంటప్పుడు ఆ లోపల ఉన్న ఒరిజినాలిటీ బయటపడుతుంది. నేను బైబిల్లో నుంచి ఒక సందర్భం మీకు చూపిస్తా. ఆ సందర్భానికి నేను ఏమని పేరు పెట్టుకున్నానంటే, ఎర్ర సముద్రము దగ్గర బయలుపడిన రహస్యం నేను పెట్టుకున్న పేరు. ఇప్పుడు చూపించే సందర్భం ఎర్ర సముద్రము దగ్గర బయలుపడిన రహస్యం. మీకు తెలుసా, ఎర్ర సముద్రం దగ్గర ఒక రహస్యం బయటపడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ బయటపడింది? ఇశ్రాయేలు ప్రజలు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అక్కడ ఇశ్రాయేలు ప్రజల ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. నానా, ఇశ్రాయేలు ప్రజలంటే మీకు తెలుసు కదూ, వీళ్ళు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు ఐగుప్తి చెరలో కృంగిపోతున్నారు, ఐగుప్తి చెరలో బాధపడిపోతున్నారు, ఐగుప్తి చెరలో మూలగుతున్నారంట ఇశ్రాయేలీలు. ఒకసారి ఆ 2 మాటలు మనం చదువుదాం. చూడండి, నిర్గమాకాండము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశంలో ఎంత బాధపడుతున్నారో ఒక 2 మాటలు మనం చదువుదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదామా? నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనిను, అంటే మోషేకు చెప్తున్నాడు, మరియు యెహోవా ఇట్లనిను, నేను ఐగుప్తిలో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. అంటే ఐగుప్తిలో ప్రజలేమో ఎలా ఉన్నారంట?
బాధపడుతున్నారు. ఓకే, బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి పనులలో కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. రెండవది నానా ఫస్ట్ది బాధపడుతున్నారు, రెండవది కష్టపడుతున్నారు. పనులలో కష్టపెట్టి వారి పెట్టిన మొరను వింటిని. మూడవది వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నారు, రెండవది కష్టపడుతున్నారు, మూడవది ఏడుస్తున్నారు. చెప్పు 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 ఎట్టున్నారు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు? నెంబర్ 1 బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. కాగా దేవుడు వారి మూలుగును విని. హల్లెలూయా చెప్పలేదే? హల్లెలూయా. దేవుడు వారి మూలుగును విని. ఇప్పుడు 4వది కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు చెప్పండి. 1 బాధపడుతున్నారు, 2వది సూపర్, 3వది 4వది మూలగుతున్నారు. మూలగడం అంటే అరే చలి జ్వరం వచ్చినప్పుడు, బాధ ఎక్కువైపోయినప్పుడు, కష్టం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తుంటాం మనం? మూలగుతున్నారు. ఇంకొక దాన్ని చూపిస్తాను చూడండి. ఆ పై వచనం 23వ వచనం. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు. 5వది ఎంటర్ అయింది చూడండి. ఏం చేస్తున్నారంట? నిట్టూర్పులు. నిట్టూర్పులు అంటే మన బతుకింతే, మన జీవితం ఇంతే, మనమా ఇంక బయటికి పోలేం. నిట్టూర్పు. చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎలా ఉన్నారు? 5 రకాలు బాధలు అనుభవిస్తున్నారు వాళ్ళు. 5 రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. టకటగా చెప్పండి 5 రకాలు. నెంబర్ 1 బాధపడుతున్నారు, నెంబర్ 2 కష్టపడుతున్నారు, నెంబర్ 3 ఏడుస్తున్నారు, నెంబర్ 4 మూలగుతున్నారు, నెంబర్ 5 దేవుడు చూశాడంట వాళ్ళని. వాళ్ళ బాధను చూశాడు, వాళ్ళ ఏడుపును చూశాడు, వాళ్ళ నిట్టూర్పును చూశాడు, వాళ్ళ పడుతున్నటువంటి హింసను చూశాడు. చూసి మోషేని పంపించి వాళ్ళ బాధలో నుంచి, వాళ్ళ కన్నీళ్ళలో నుంచి, వాళ్ళ కష్టంలో నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడు. ఐగుప్తి దేశం మీదకి 10 రకాలైనటువంటి తెగుళ్ళను దేవుడు తీసుకొని వచ్చి రాజుని భయపెట్టి, ఆ ఐగుప్తీలను భయపెట్టి ఏడుస్తున్న వాళ్ళకి సంతోషం ఇవ్వాలని, బాధపడుతున్నటువంటి వాళ్ళ యొక్క బాధను దేవుడు తీర్చాలని బయటికి తీసుకొని వచ్చాడు. మొత్తానికి ఐగుప్తుని విడిచిపెట్టారు వాళ్ళు. ఎక్కడికి వచ్చున్నారు? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు వీళ్ళకి మంచి చేశాడా చేయలేదా? చేయలా. దేవుడు జోక్యం చేసుకోకముందు వాళ్ళు ఎట్టున్నారు? బాధపడ్డారు. కదా. ఇలాంటి ప్రజలను దేవుడు ఏం చేశాడు? విడిపించి సంతోషం ఇవ్వాలని, ఆనందం ఇవ్వాలని, వాళ్ళకంటూ స్వంతం అనేటువంటి ఒక దేశాన్ని ఇవ్వాలని బయటికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు. ప్రజెంట్ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు. ముందర ఎర్ర సముద్రం ఉంది. అరే ఇశ్రాయేలీల్ని ఊరికే పంపించేస్తున్నాం అనుకుని రాజు ఏం చేస్తున్నాడంటే గుర్రాల మీద ఐగుప్తీల్ని పంపిస్తున్నాడు. ముందర సముద్రం, వెనక శత్రువులు. టకటగా చెప్పండి. ముందర, వెనక శత్రువులు, మధ్యలో దొరికిపోయారు వీళ్ళు. మధ్యలో దొరికిపోయారు అంటే ఇప్పుడు వీళ్ళకి బాధ వచ్చిందా? కష్టం వచ్చిందా? చెప్పండి. ఏడుస్తున్నారా? చెప్పండి. బాధపడుతున్నారా? ఫస్ట్లో ఒక మాట చెప్పాను, గుర్తు చేయండి. మనిషి ఒరిజినాలిటీ ఎప్పుడు బయటకు వస్తుంది? అదే అప్పుడప్పుడే. ఇప్పుడు
భావోద్రేకానికి గురైనప్పుడు, అసలు పాయింట్ అదే కదా. భావోద్రేకంలో ఇవన్నీ వస్తాయి, బాధలు, ఏడుపులు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర భావోద్రేకానికి గురయ్యారా? ఏడుస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అదే ఎర్ర సముద్రం దగ్గర ఉన్న రహస్యం ఏంటో చూద్దాం. ఆ ఒరిజినాలిటీ చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. త్వరగా 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లా చేయనేలా? అండర్లైన్ చేసి పెట్టుకుని వచ్చిన నీ మా జోలికి రావద్దు. ఐగుప్తీలకు దాసుల మగుదమని ఐగుప్తిలో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. స్తోత్రం. మోషేతో అంటున్నారు, మోషే ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చి మమ్మల్ని చంపేస్తావా? ఫస్టే మీకు చెప్పా. ఏమని చెప్తున్నారు వీళ్ళంటే, అక్కడ రాసిన అమూల్యమైన మాట, మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసుల మొగుదుము. వచ్చేసింది రహస్యం బయటికి. బాధల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో రహస్యం బయటకు వచ్చేసింది. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఏమంటున్నారంటే ఐగుప్తీలకు దాసులం అయిపోతాం. హల్లెలూయా నానా చెప్పండి రా, హల్లెలూయా. ఐగుప్తీలకు అంటే ఈ లోపల ఏముంది? అసలు ఒరిజినాలిటీ లోపల ఏముంది? ఈ మోషే ఆడకో తీసుకోపోతాడు మమ్మల్ని, దేవుడి పేరు చెప్పి ఆడకో తీసుకోపోతాడు మమ్మల్ని, ఎక్కడికి పోవడం మాకు ఇష్టం లేదు. ఒరిజినాలిటీ లోపల ఉండేది. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే మేము ఐగుప్తిలోనే ఉంటాం, మేము దాసులుగానే ఉంటాం. ఎందుకంటున్నారు ఈ మాట అంటే, బాగా ఐగుప్తికి అలవాటు పడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. 430 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఉంటే అలవాటు అయిపోవాలా? ఇప్పుడు ఒక మనిషికి అలవాటు ఒక 40 రోజులు మనం ఒక అలవాటు చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోద్ది. ఇప్పుడు 40 రోజులు మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు, ఆ తర్వాత కూడా మీరు ఇంక ఇట్టే కంటిన్యూ చేసేవచ్చు. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయి ఉంటుంది. మరి 430 సంవత్సరాలు ఉన్నారంటే అలవాటు అయిపోతుంది అవదా? ఐగుప్తి అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఐగుప్తిలో ఉన్న అలవాట్లు అలవాటు అయిపోయినాయి. ఐగుప్తిలో ఉన్నటువంటి తిండి అలవాటు అయిపోయింది. ఐగుప్తిలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అలవాటు అయిపోయినాయి. ఒరిజినాలిటీ లోపల అట్టే ఉంది. కానీ పైకి అంటున్నారు, దేవుడు చూపించే దగ్గరకు మేము కూడా వస్తాం. అది పై మాట. కానీ లోపల మేము ఐగుప్తిలోనే ఉంటాం, అక్కడే దాసులుగా ఉంటాం. వచ్చిందా రహస్యం బయటికి? ఏందా రహస్యం? మేము బయటికి పోవాల్సిన అవసరం లే, దేవుడు చూపించే ఆ దేశం మాకొద్దు. మాకేం కావాలా? ఐగుప్తే కావాలా? ఐగుప్తిలోనే మేము ఉంటాం, ఐగుప్తిలోనే మేము దాసులుగా ఉంటాం. ఎందుకంటే మేము అలవాటు పడిపోయాము. అందుకే నేను చెప్తున్నాను, ఒక మనిషి భావోద్రేకానికి గురి అయినప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. లోపల ఉన్న ఒరిజినల్ బయటకు వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల లోపల ఉన్నటువంటి ఒరిజినల్ బయటకు వచ్చింది భావోద్రేకానికి గురి అయినప్పుడు. అందుకని నేను అంటాను, ఏది నిజం? దేని చూసి నువ్వు నమ్ముతున్నావు? దేని చూసి నువ్వు ఇష్టపడుతున్నావు? దేని చూసి నువ్వు కావాలనుకుంటున్నావు? పై రూపానా లోపల ఉన్నటువంటి ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడుతుందంటే భావోద్రేకానికి గురైనప్పుడు. అందుకే నేను చెప్తాను, ప్రియ దేవుని బిడ్డ, బాహ్యము కాదు ఇంపార్టెంటు. ఏది ఇంపార్టెంటు? ఆంతర్యం, అనగా లోపల. గనుక దేవుడు చెప్తున్నటువంటి మాటకు విలువిద్దాం. బాహ్యమును ప్రేమించక, బాహ్యమును చూడక, ఆంతర్యాన్ని చూద్దాం. దేవదేవుని దీవెనలు పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
మనిషి భావోద్రేకానికి గురైనప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుందని మీరు చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఒరిజినాలిటీ ఎర్ర సముద్రం దగ్గర బయటకు వచ్చింది. మేము దాసులుగానే ఉంటామంటున్నారు ప్రభువా. ఎందుకంటే 430 సంవత్సరాలు ఐగుప్తికి అలవాటు పడ్డారు. తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ మాటలు విని చూసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బాహ్య అని కాదు, అంతర్యం అవసరమని, అదే ప్రాముఖ్యమని మీరు చెప్తున్నారు ప్రభువా. నా తండ్రి, మేము ఎప్పుడు కూడా పైన చూసి మోసపోయి పైన చూసి నైనా ఇబ్బంది పడుతున్నాము తండ్రి. ఆంతరం ఎరిగినటువంటి దేవుడివి, గొప్ప దేవుడివి, ఆరాధ్య దైవానివి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని దీవించి బలపరచు కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.